అయితే మా బాబుకు మొన్న జ్వరం వచ్చింది. జ్వరం వచ్చింటే ఏమైందంటే అది టెస్టులు చేసినాం. హాస్పిటల్స్ కూడా టెస్టులు చేస్తే ఏమైంది, అది టైఫాయిడ్ జ్వరం అన్నది. నాకు తగ్గిపోయినా మనకు మొక్కలు నొప్పులు వచ్చినాయి కొంచెం. అదే ఈ అయ్యగారు నాకు ఎప్పుడు పరిచయం, అప్పుడప్పుడు వచ్చిపోతుంది మధ్య. అయితే మన ఏం చేసింది, మన అయ్యగారునే ఇది అమాస నాడు వచ్చినాం. నేను మా బిడ్డ అవుతాము, మా కొడుకు ముగ్గురం వచ్చినాం. పాదం చేపించుకున్నాం. ఆ నైట్ నాకేమైందంటే కళ వచ్చేసింది. తెల్లటి ఇట్లే వస్త్రం కట్టుకుంది, కాళ్ళ గజ్జిని మా ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి నా పెద్ద కొడుకు దాన్ని మంచిగా నేను ఇంకనే ఉంది. ఆ రోజు ఆయన నాకు మంచిగా వచ్చిందని మళ్ళీ ఐరాకి వెళ్ళి 130 కిలోమీటర్లు మళ్ళీ వచ్చేసి మంచుకున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించినాక మా ఊళ్ళో కూడా మేము అందరం కట్టిన అయ్యగారు కూడా అప్పుడప్పుడు వచ్చింది. మీరు కూడా దేవుని మా గురించి, మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి. నేను కూడా ప్రభు దేవుడు నాకు మంచి మేలు చేసినాడు. నేను ఎంతో అంటే అప్పుడు కూడా నేను మంచిగా ఉంది, కానీ ఇంకా ఈ దేవుని నమ్మకం కానీ నాకు మంచిగా కలిగింది. ఒక నా బిడ్డ కళ్యాణ్, మాలోడు, నా మనోడు, ఇద్దరు బిడ్డలు, 2 కొడుకులు. పెద్దోళ్ళు అయిపోయి ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి కాలేజ్ చేసింది. అంటే ఇప్పుడు మా కుటుంబం బాగుంది. దేవుడు చిన్న కాదు, దేవుడు చూసినాక